ఎట్టి పరిస్థితిలోనూ ఎంత కోపములోనూ నన్ను ఎందుకు కన్నావని నీ తల్లిదండ్రులని అడగకు. ఎందుకో తెలుసా? నీ తల్లిదండ్రి మధ్య బంధం పూర్తిగా ధర్మబద్ధమైనది. పూర్తిగా ధర్మాన్ని ప్రశ్నించే అర్హత ఎవ్వరికి లేదు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. జీవితాన్ని ఎప్పుడు పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరు మనకి వెలుగునిచ్చేవారే, కానీ ఎవరు గొప్ప అంటే సమాధానం లేదు. ఎవరి టైంలో వారే గొప్ప. మనం కూడా అంతే. దేనికైనా టైం రావాలి. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరి నమ్మాలో ఎవరి నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి ప్రయత్నించకు. బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ప్రతి గుడిలోనూ దేవత ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లోనూ దేవత లాంటి అమ్మ ఉంటుంది. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవు. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడని తెలుసుకోలేం. పైన దేవుడు ఉన్నాడు అంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటాం. మంచి మనసుతో చేసే సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కాదు. నిప్పులు పడ్డా భరిస్తానేమో, కానీ నిందలు వేస్తే మాత్రం ఊరుకోను. మనల్ని ప్రేమించేవారు ఎప్పుడు ఒకేలా ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనసు మాత్రమే, మనిషి ఆలోచనలు మాత్రమే. ముఖాన్ని నీటితో కడిగితే మురికిపోతుంది, కానీ జ్ఞాపకాన్ని కన్నీటితో కడిగినా ఇంకా మిగిలే ఉంటుంది. నాకు కోపం ఎక్కువే, ఆలోచన కూడా ఎక్కువే. నేను ఎంత మౌనంగా ఉంటానో అంతకు మించిన తెగింపు కూడా ఉంది. సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి. సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. హక్కు, అధికారం ఎవరిపైన ఎంత చూపాలో అంతే చూపించాలి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం అవ్వవచ్చు. సంగీతం గడిచిన దాన్ని మరిచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలిచేలా కూడా చేస్తుంది. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. కాగితం పనికిరానప్పుడు చెత్తగా చూస్తాం, అదే డబ్బైతే దేవుడిలా చూస్తాం. మనం కూడా అంతే. కాగితంలా పనికి మాలిన చెత్త అవడమా లేదా దేవుడు అవడమా మన చేతుల్లోనే ఉంది. నీవు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తుంది. విజయాలకు మూలం నీ మనస్సు. శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమి చేయలేదు. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికి తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది. బంధం ఎలా ఉండాలంటే నన్ను తమ వాడిగా చేసుకోగలగాలి, నా దుఃఖాలను తెలుసుకోగలగాలి, జోరుగా కురుస్తున్న వర్షంలో కూడా నా కన్నీళ్ళని గుర్తించగలగాలి. భగవంతుడు నీ కడుపున పుట్టే పిల్లల రాతలని నీ చేతిలోనే పెట్టాడు. జాగ్రత్త. నువ్వు నడిచే నడవడికపై నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకరికి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయటానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. అందరూ మనవాళ్ళే అనుకుంటే తప్పు లేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం గలవారే అని అనుకుంటే పొరపాటు. డబ్బుని ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మనం మంచోళ్ళం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ కూడా తగ్గదు.
వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నిటినీ నీ సొంతం అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. డబ్బొస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు. ఖర్చు పెట్టినంతా సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీకోసం కొంత దాచుకో. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు, అది అంచలంచలమైనది, హిమాలయమంతా స్థిరమైనది. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడానికి చేత కాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది వాళ్లకు. లోపల ఇంకోలా నేనుండను. నా మనసులో ఏది ఉంటే అది బయటకు మాట్లాడతాను. నటించడం నాకు రాదు, నటించాల్సిన అవసరం కూడా నాకు లేదు. చెట్టుపైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు కొమ్మలను పట్టుకోండి. అలాగే జీవితంలో ఎదగాలంటే మన స్వంత ఆలోచనతో పని చేయాలి. మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. సహాయం అనేది సంతృప్తి కోసం చెయ్యాలి, సమాజానికి తెలియాలని కాదు. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం ఈ లోకంలో లేదు, అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా లేదు. గొప్ప నమ్మకముతో చిన్న ప్రయత్నం చేసినా గొప్ప విజయం సాధించవచ్చు. నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసినా ఓటమి ఎదురు కావచ్చు. ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదను కోల్పోయినట్టే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం. వెంటరాని బంధాల కోసం అలుపెరగని పోరాటం చెయ్యకు. మన పుట్టుకకి కారణం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అప్పుడే బ్రతుకుకి అర్థం. నమ్మలేకున్నా ఇదే జీవిత పరమార్థం. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవాడిని ఎంచుకోండి. కొన్ని మాటలు ఎప్పటికీ మరవకూడదు. అన్నోడికి విన్నోడికి బాధ అర్థమయ్యేలా సమాధానం చెప్పి తీరాలి. తప్పు జరిగినప్పుడు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని తప్పును సమర్థించుకోకూడదు. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. నీ జీవితంలోకి కొందరు దీవెనలా వస్తారు, మరికొందరు పాఠాల్లా వస్తారు. జీవితం పరిపూర్ణమవ్వాలంటే అందరినీ సమానంగా స్వీకరించాలి. ఏంటో జీవితం గమ్యం తెలియని ప్రయాణం, సమాధానం లేని ప్రశ్నలు, టైంపాస్ చేసే స్నేహాలు, విలువ ఇవ్వని బంధాలు. నువ్వు రావాలనుకున్నప్పుడు ఏది రాదు, నీకు రావాలని రాసి పెట్టుంటే ఏది ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. నీ అందం చూసి ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నా, నీ బాధల్లో తోడుండేవాడు, నీ నవ్వు కోసం తపించేవాడు, నీకు కన్నీళ్లు వస్తే కుమిలిపోయేవాడు, నీ కోసం పడి చచ్చేవాడు ఒకడుంటాడు. వాడిని కోల్పోతే కానీ తెలియదు వాడి విలువ ఏంటో, వాడి ప్రేమ ఏంటో. ఎంత తగ్గితే అంత ఎదుగుతావు, ఎంత భరిస్తే అంత బాగుపడతావు, ఎంత ఓర్చుకుంటే అంత ఎదిగిపోతావు. కర్షకుడు నా పేరు, కష్టపడటమే నా తీరు. పంట పొలాలే నా ఊరు, కష్టాలు కరువులతోనే నా పోరు. వెలుగులా ఉండకూడదు, వారి పని కాగానే ఉఫ్ అని ఊది వెళ్ళిపోతారు. అసమర్థులు తన అదృష్టాన్ని వెతుకుతాడు, సమర్థుడు తన శక్తిపైన బ్రతుకుతాడు. సర్దుకుపోవడం తెలిసిన వ్యక్తి జీవితంలో ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా సంతోషంగా జయిస్తాడు. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో మనసుని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బతకటమే విజయం. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం. అది జీవితమైన బంధమైన. ఈ ప్రపంచములో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నీవు మాత్రమే. అందుకే ఎవరిని అనుసరించవలసిన అవసరం లేదు.
ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా బతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి ఆ రోజు సంతోషాన్ని తేవచ్చునేమో అని చిన్న ఆశ. ఇదే జీవితం. నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి. ఎటు వెళ్తుందో తెలియకపోవడమే జీవితం. ఎదుగుతున్న వారికి చెయ్యి అందించు, అప్పుడే ఎదుగుదలకి ఇంకొకరు సహాయం చేయగలరు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. ఇదే జీవితం మిత్రమా. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. 10 రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా నీకు దూరంగా పారిపోతారు. మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో.